ఈ రోజు మనం ఎలా అయినా మనకి నచ్చిన ఐస్ క్రీమ్ తినాల్సిందే. ఎందుకంటే నేను డోరేమాన్ దగ్గర నుంచి మంచి గ్యాజెట్ తీసుకొచ్చాను. అంతేకాదు మా మామయ్య నన్ను డిస్టర్బ్ చేయకుండా ఆ డోరేమాన్ ఇరికించేసి వచ్చేసాను. ఏంటి ఇక్కడ జనాలు ఎవరు కనపడట్లేదు? ఓరి బాబోయ్, ఏం జరిగిందిరా ఇక్కడ? ఓరి బాబోయ్, ఇది తప్పకుండా ఏలియన్ షిప్ అయి ఉంటది. ఎంత విధ్వంసం చేసిందరో బాబు, చూస్తుంటే భయంకరంగా ఉంది. అర్జెంట్ గా వెళ్ళి మన మామయ్యకి చెప్దాం ఫ్రెండ్స్. వామ్మో, ఈ సిటీలో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏదో ఒకటి సమస్య వస్తానే ఉంది. ఈ సిటీలో బతకాలంటేనే భయం వేస్తుందిరా బాబు. మామయ్య, మామయ్య. ఓరి బాబాయ్, మామయ్య మామయ్య, ఇంకా నా వల్ల కావట్లేదు. ఇంకెంతసేపు కొట్టాలి మామయ్య? కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి మామయ్య. నేనెంత కొట్టినా సన్నగా అవ్వను మామయ్య. అరే డోరేమాన్, నువ్వు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఒక 5 కేజీలైనా తగ్గాల్సిందే. కొట్టు కొట్టు, ఈత సరిగ్గా కొట్టు. కిందికెళ్ళు, మళ్ళీ పైకి రా. అది అది యూరి మామయ్య, ఆ డోరేమాన్ గడు సరిగ్గా ఈత కొట్టట్లేదు. ఏరి మామయ్య, 5 కేజీలేంటి మామయ్య? నేను కొంచెం కూడా బరువు తగ్గను. నేను బయటకు వచ్చానంటే ఏదో ఒక గ్యాడ్జెట్ యూజ్ చేసి నిన్ను కోతిలా మార్చేస్తానురా. ఏంటి అయినా ఈ మధ్యన మనకి నోటి దోలు బాగా ఎక్కువైపోతుంది. సర్లే, మన పని మనం చేసుకుందాం. ఒకవేళ మనం కోతిలో మారిపోయామంటే చాలా ఇబ్బంది అవుతుంది. యూరి మామయ్య, నాకు అన్నం పెట్టు. షాప్గా ఎక్కడికి వెళ్తున్నావురా? వస్తున్నా, ఆగు. అయిపోయావు నా చేతుల్లో ఈ రోజు. అరే డోరేమాన్, నీకెన్నిసార్లు చెప్పాను రా ఈత కొట్టమని? ఆ చాప్ గా వెనకాల వెళ్తున్నావు. అరే చాప్ గా, నీకు కూడా నోరు బాగా పెరిగింది. నువ్వు కూడా ఈత కొడతావా? అయ్యా అయ్యా, వదిలేయండి అయ్యా, చిన్న పిల్లోడిని అయ్యా. అయినా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాగా బద్ధకం పెరిగిపోయింది. ఆ చించాన్ గాడేమో పొద్దున్నే నాకేవో మాయ మాటలు చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాడు రాని వాడి పని నేను చెప్తా. ఏరి మామయ్య, ఆ సించాన్ గాడు పొద్దున్నే నా దగ్గర గ్యాడ్జెట్ దొబ్బేశాడు. ఆ చించాన్ గా, ఎంత పని చేసావురా? అయిపోయావు, నువ్వు ఇంటికి రారా. మామయ్య, మామయ్య, ఎక్కడున్నావు మామయ్య? సిటీలో ఏదేదో జరిగిపోతుంది మామయ్య. మామయ్య, మామయ్య. ఓరి బాబాయ్, పడిపోయాను. చించాన్ గా, ఎందుకు రాలా తోచావు? ఓరి బాబోయ్, మామయ్య, మామయ్య, మామయ్య. మామయ్య, ఏం జరిగిందో తెలుసా? తెలుసురా, తెలుసు, నాకన్నీ తెలుసు. నువ్వు నన్ను మస్కా కొట్టడం, మన డోరేమాన్ గడి దగ్గర గ్యాడ్జెట్ దొబ్బేసి ఐస్ క్రీమ్ కొనుక్కోడానికి వెళ్ళావుగా, అన్నీ తెలుసు. చెప్పరా, నీ కహానీలు ఇంకా మొదలు పెట్టు. ఏదో ఒక సోది చెప్తావు కదా, చెప్పు. అయ్యో మామయ్య, సోది కాదు మామయ్య, సిటీలోకి ఏలియన్స్ వచ్చాయి మామయ్య. చించాన్ గా, నన్ను చూసే కదరా నువ్వు ఏలియన్ అని చెప్పేది. అరే నేనెందుకురా నిన్నంటాను? నా మాట ఎవరు నమ్మట్లేదేంటి? మన ఊర్లోకి చాలా పెద్ద పెద్ద ఏలియన్స్ వచ్చారా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా చించాన్? ఐస్ క్రీమ్ తింటా అని చెప్పేసి ఏమైనా తాగొచ్చావా ఏంటి? నిజం చెప్పు. అయ్యో ఫ్రెండ్స్, ఏంటి ఫ్రెండ్స్, నన్ను ఎవరు నమ్మట్లేదు? నేను ఆ ఏలియన్ షిప్ ని చూడడం మీరు అందరు చూసారు కదా. మామయ్య, ఆ సించాన్ గాడు అన్ని కహానీలు చెప్తున్నాడు, అసలు నమ్మొద్దు వాణ్ణి. అయ్యో ఫ్రెండ్స్, ఇదే మంచి సమయం అని ఆ డోరేమాన్ గడు కూడా మా మామయ్యకి ఎక్కించి చెప్తున్నాడు. మీరే నాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి గాయ్స్. కొట్టండి ఆ లైక్ బటన్, గట్టికి కొట్టండి. అప్పుడైనా మా మామయ్యకి నేను నిజం చెప్తున్నానని తెలుస్తుంది. అంతేకాదు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. మా మామయ్యకి తొందరగా తెలుస్తుంది నేను నిజమే చెప్తున్నానని. ఏంటి వ్యూవర్స్ అందరూ ఇలా లైక్లు కొడుతున్నారు అంటే ఆ సించాన్ గారు చెప్పింది నిజమే అంటారా? అరే సించాన్, నిజంగానే మన ఏరియాలోకి ఏలియన్స్ వచ్చాయా? అదే కదా మామయ్య, ఇందాక నుంచి బట్టలు చింపుకొని చెప్తున్నాను, నువ్వే నమ్మట్లేదు. అయ్యో చించాన్ గా, సరే సరే, ఎక్కడ జరిగిందో చెప్పు, మనం తొందరగా వెళ్దాం. అవును మామయ్య, పద తొందరగా వెళ్దాం. ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో ఏంటో మన సిటీలో. వామ్మో, పద పద తొందరగా వెళ్దాం. తొందరగా రా మామయ్య, నువ్వు వచ్చేలోపు ఎన్నో ఏలియన్స్ వచ్చేస్తాయి బయటికి. అందులో ఉంచి రండి రండి, బండి నేనే నడుపుతాను, మీరు కూర్చోండి. అరే డోరేమాన్ గా, నువ్వేంట్రా పిల్లి నడకలేస్తున్నావు? తొందరగా ఎక్కు. సరేరా సించాన్, వస్తున్నాను. వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? అరే రే చించాన్, ఏలియన్స్ వచ్చినాయి అని చెప్పి అంత ఫాస్ట్ గా నడపకరా, కొంచెం మెల్లగా వెళ్ళు, లేకపోతే మనం ఏలియన్స్ అయిపోతాం. మామయ్య, నాకు డౌటే మామయ్య, మన డోరేమాన్ గారిని తీసుకెళ్ళడానికి వచ్చాయేమో. అరే సించాన్ గా, నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేద్దామని చూస్తున్నావు కదరా మొదటి నుంచి. నీ వల్లే రా, నేను అన్ని తిట్లు తింటున్నాను ఈ మధ్యన మా మామయ్య చేత.
రే రే మీరు కొట్టుకున్న చాలు గాని ఫస్ట్ ఆ ఏలియన్స్ ఎక్కడున్నాయో తీసుకుని వెళ్ళు తొందరగా. అవును మామయ్య నిజమే, వెళ్దాం పద. అరే షించాన్ గా ఏం జరిగిందిరా ఇక్కడ? అసలు ఒక్కరు కూడా కనబడట్లేదు. అరే రే ఏంట్రా ముందు అంత పెద్దగా ఉంది? అదే కదా మామయ్య, నేను ఇందాక నుంచి మొత్తుకుంటున్నాను, నువ్వే నన్ను నమ్మట్లేదు. మామయ్య ఇక్కడ నిజంగానే ఏదో విధ్వంసం జరిగింది. అదేంటది? అది నిజంగా స్పేస్ షిప్ ఏనా? వామ్మో, అక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారు మామయ్య. అసలు మనల్ని వెల్లడిస్తారో లేదో. సరేరా చించాన్, ఒకసారి కిందకైతే దిగి చూద్దాం పదండి. అరే చించాన్ మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి అడిగేసి వస్తాను. ఓకే మామయ్య ఓకే, నువ్వు మాత్రం జాగ్రత్త. సరేరా చించాన్. ఓరి బాబోయ్ ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది? అసలు ఏం జరిగిందో ఏంటో. సార్ ఏమైంది సార్? అసలు ఇక్కడ ఏం జరిగింది? ఏంటి విధ్వంసం? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. అవును ఫ్యూరీ, నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఎర్లీ మార్నింగ్ లేచి చూడంగానే హఠాత్తుగా ఈ స్పేస్ షిప్ ఎక్కడి నుంచో వచ్చి రోడ్డు మీద పడి ఉంది. మాకు కూడా ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అయ్యో సార్ ఏంటి సార్ అంత మాట అన్నారు? అసలు ఈ స్పేస్ షిప్ ఏంటి? అయినా ఏలియన్స్ నిజంగానే ఉన్నాయంటారా? దీన్ని చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం? కమిషనర్ గారు ఏరి అసలు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఏమో ఫ్యూరీ, ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడున్న వాళ్ళు ఎవరు ట్రై చేసినా మన కమిషనర్ గారు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. కమిషనరేట్ లో ఉన్న పోలీస్ సమాచారం ప్రకారం మీటింగ్స్ మీద మీటింగ్స్ జరుగుతున్నాయంట. ఇంకా మనకు ఎటువంటి సమాచారం లేదు. నాకు తెలిసినంత వరకు ప్రపంచాన్ని మలుపు తిప్పబోతుంది ఈ స్పేస్ షిప్. మీరు చెప్తుంది కూడా నిజమే సార్. అసలు ఏలియన్సే ఉండవు అని అనుకున్నాం, అలాంటిది మన కళ్ళ ముందే ఒక పెద్ద స్పేస్ షిప్ వచ్చి పడింది. ఇది నిజంగానే ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్. అంతేకాదు ఫ్యూరీ, ఎవరికి చెప్పకు. ఈ స్పేస్ షిప్ తో పాటు ఒక ఏలియన్ కూడా వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. అది చాలా భయంకరంగా ఉందంట. ఏంటి ఏం చెప్తున్నారు సార్? మీరు చెప్తుంది నిజమా? అవును ఫ్యూరీ, ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పకు. జనాలు పానిక్ అయిపోయి సిటీ మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఓకే సార్, ఈ ఇన్ఫర్మేషన్ నాతోనే ఉంచుకుంటాను. ఇంకా ఈ స్పేస్ షిప్ గురించి ఏమైనా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను ఆ ఏలియన్ గురించి ఏమైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఇమీడియట్ గా చెప్తాను. ఓకేనా? ఓకే ఫ్యూరీ, ఏం చేసినా జాగ్రత్తగా ఉండు. ఓకే సార్, నేను వెళ్తున్నాను. అరే షించాన్. మామయ్య ఏం జరిగింది మామయ్య? ఏం చెప్పాడా పోలీస్ ఆఫీసర్? మామయ్య ఇలాంటి స్పేస్ షిప్ మా గ్రహంలో కూడా ఎప్పుడు చూడలేదు. ఆ పోలీస్ అంకుల్ ఏం చెప్పాడు మామయ్య? డోరేమాన్, షించాన్ మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సిటీకి చాలా పెద్ద ప్రమాదమే జరగబోతుంది. మేబీ ఇలాంటిది ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా ఎప్పుడూ జరగలేదు. మన ఎర్త్ మీదకి ఏలియన్స్ వచ్చాయి. మామయ్య కామెడీ గీమిడీలు ఏం చెయ్యట్లేదు కదా? మన పక్కనే పంది పిల్లలంటే ఏలియన్ పెట్టుకుని ఏంటి మామయ్య ఎప్పుడు జరగలేదు అంటున్నావు? అరే షిన్చాన్ గా, నేను ఫ్రెండ్లీ ఏలియన్, అందుకే నన్ను ఇన్ని మాటలు అంటున్నా. ఇంకా బతికే ఉన్నావు ఎప్పటిదాకా. లేకపోతే నా గ్యాడ్జెట్ తీసి నిన్న ఐస్ క్రీమ్ లో మార్చేసి నేను ఎప్పుడో తినేసేవాడిని. అరే షించాన్, వాడు చెప్పింది కూడా నిజమేరా. వాడు ఏలియనే అవ్వచ్చు కానీ వాడు మనకి ఫ్రెండ్లీ ఏలియన్. సరే వినండి, మనకి గొడవ పడే అంత సమయం లేదు. మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. తొందరగా కార్ ఎక్కండి. సరే మామయ్య, ఎక్కుతున్నాం. చెప్పు మామయ్య, ఏంటో ఇంపార్టెంట్ విషయం? ఏంటి మామయ్య అంత సీరియస్ గా ఉన్నావు? ఏంటి ఆ ఇంపార్టెంట్ విషయం? పోలీసులు చెప్పిన దాని ప్రకారం మేబీ ఆ స్పేస్ షిప్ లో ఏలియన్స్ కూడా వచ్చాయి అనుకుంటున్నారు. ఏంటి మామయ్య నువ్వు చెప్పేది? ఏలియన్సా? అంటే ఆ డోరేమాన్ కన్నా భయంకరంగా ఉంటాయి అయ్యే కదా నువ్వు చెప్పేవి? అరే షిన్చాన్ గా, నన్నెందుకురా ప్రతిసారి మధ్యలో లాగుతావు? నేను ఏలియన్ కాదు, అది గుర్తు పెట్టుకో. రే మీ ఇద్దరు ఇలాగే కొట్టుకుంటే మిమ్మల్ని కార్ దింపేస్తా చెప్తున్నాను. ఆ వద్దులే మామయ్య, నేను సైలెంట్ గా ఉంటాం. సరే మామయ్య, ఇప్పుడు మనం ఏం చేయాలి? అసలు ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం పదండి. ఓకే మామయ్య పద వెళ్దాం. అలాగే మామయ్య. ఏంటి మామయ్య కరెక్ట్ టైంకి కారు కూడా హ్యాండ్ ఇస్తుంది. అవును రచించాను, నాకు కూడా కాళ్ళు పీకేస్తున్నాయి. ఈ ఏలియన్ దెబ్బకి ఏం చేయాలో కూడా ఏమీ అర్థం కావట్లేదు. మామయ్య అసలు ఆ ఏలియన్స్ సంగతి ఏం చేద్దాం మామయ్య? నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను రా డోరేమాన్. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది. ఒకసారి వెళ్ళి అడగాలి. ఏంటి ఈ చాప్ గడ్ ఏంటి ఇలా నుంచి చూస్తున్నాడు? ఉరినాయను బాల్స్ ఏంటి ఇక్కడే ఉన్నాయి బయట? అరే చాప్ గా ఏం చేస్తున్నావురా ఇక్కడ నువ్వు? అరే చాప్ గా, నీకు రోజు రోజుకి అల్లరి పెరిగిపోతుంది. ఈ బాల్స్ అని ఎందుకురా బయట పెట్టావు? అరే షిన్చాన్, నీకు అసలు బుర్రుందా? చాప్ గాడి బాల్స్ ని బయట ఎలా పెడతాడు అనుకుంటున్నావు? రే అది కూడా నిజమే. అసలు ఈ బాల్స్ ఎలా బయటకు వచ్చాయి? నేను కాదు తెచ్చింది, ఆ ఏలియన్ మామయ్య. బౌ బౌ. ఎకసకాలుగా ఉందా మామయ్య? మనం మాట్లాడుకునే అని వినేసి వీడేదో సొల్లు చెప్తున్నాడు మామయ్య మనకి. మామయ్య ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు మామయ్య. బాల్ అదంతటదే గాల్లోకి లేచింది, ఇంకా గాల్లోనే ఉంది. చూడు మామయ్య ఒకసారి.
ఏం మాట్లాడుతున్నావురా డోరేమాన్? ఓరి బాబాయ్, ఏంట్రా బాల్ గాల్లో ఉంది? అరే వామ్మో, పదండ్రా పదండి. ఊరి నాయనో, ఏం జరుగుతుందిరా రోజు రోజుకి ఊర్లో? లగెత్తు మామయ్య లగెత్తు, ఆ ఏలియన్ గాడు వచ్చేస్తున్నాడు మామయ్య లగెత్తు. ఓరి బాబోయ్, ఏంట్రా అది? నాకు వణుకు ఆగట్లేదు. ఏం చేయాలరా? అరే చించాన్, అరే డోరేమాన్, నాకేం చేయాలో ఏమీ అర్థం కావట్లేదురా. మనం చచ్చిపోతావా ఇప్పుడు? మామయ్య నువ్వే మాకు ధైర్యం చెప్పాలి మామయ్య. నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ చైర్ ఇరిగిపోయేలా ఉంది, కిందికి దిగు మామయ్య. అరే చించాన్, డోరేమాన్, నాకైతే వణుకు ఆగట్లేదురా. చాలా భయంగా ఉంది. మామయ్య, నీ భయం పోవాలంటే నా దగ్గర ఒక గ్యాడ్జెట్ ఉంది. గ్యాజెటా? అదేదో తొందరగా యూజ్ చేయి, మామయ్యని ఇలా చూడలేకపోతున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఆ గ్యాడ్జెట్ మీరే. చూస్తున్న వాళ్ళందరూ వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మామయ్యకి భయం పోతుంది. వెంటనే లైక్ చేసేయండి. అంతేకాదు గాయస్, మీరందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా మామయ్య అంటే మీకు ఇష్టం కదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే నాకు ఇప్పుడు భయం తగ్గిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. అయినా కింద బాల్ అసలు అలా ఎలా గాల్లో ఎగిరిందంటో? మామయ్య, మేబీ అది ఏలియన్ అయి ఉండొచ్చా? అవును మామయ్య, అది ఖచ్చితంగా ఏలియన్ అవ్వచ్చు. అవును, అది కూడా నిజమే. ఒక ఏలియన్ వచ్చిందని చెప్పేసి మనకు ఆ పోలీస్ అతను చెప్పాడు. మేబీ ఆ ఏలియన్ ఇక్కడే ఉందంటారా? నేను ఏలియన్ ని కాను, మీరే నాకు ఏలియన్ లా కనబడుతున్నారు. అరే చించాన్, ఏంట్రా ఏదో వాయిస్ వస్తుంది? నాకేమీ కనబడట్లేదు. ఏంటిది? ఏదో వింతగా ఉంది. అవును మామయ్య, నాకు ఎవరు కనపడట్లేదు గాని నాకు వినపడుతుంది. మామయ్య, ఆ టేబుల్ పక్కన ఏదో ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది చూడు. ఓరి బాబోయ్, నేను ఇక్కడ ఉండను, పరిగెత్తురోయ్. నన్నెవరు ఆపకండి సార్. ఒరే డోరేమాను, ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు? నేను కూడా వస్తున్నాను, ఆగిరా. అరే డోరేమాను. ఒరే నిజంగానే ఇక్కడ ఏదో కనబడుతుంది ఫ్రెండ్స్. ఓరి బాబోయ్, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. అరే డోరేమాను, అరే చించాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? వస్తున్నా, నాగండ్రా. ఓరి బాబోయ్, అరే ఏంట్రా మనకి ఈ రోజు ఇంత కష్టంగా ఉంది? మీరేంట్రా ఇంత ఫాస్ట్ గా వచ్చేసారు? నేను ఎప్పుడైనా పిలిస్తే చాలా లేట్ చేస్తారు కదరా. మామయ్య, మీరందరూ ఎందుకు అలా పరిగెడుతున్నారు? మీరందరూ నా ఇంట్లో ఉంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ డోరేమాన్ గడు నా ఫుడ్ కూడా తినేసిలా ఉన్నాడు. అరే చాపుగా, నీ ఫుడ్ నేనెందుకు తింటాను రా? ఆ చించాన్ గారు తింటాడేమో, వాడిని అడుగు. చాప్ గడి ఫుడ్ కూడా బానే ఉంది. ఆ లక్కీస్ అయితే చాలా రుచికరంగా ఉంది. అవన్నీ నాకెందుకు ఇస్తారు? చూసావా మామయ్య, ఈడ ఆల్రెడీ మొత్తం అంతా తినేస్తున్నాడు. రే ఒక్కడైనా సిచ్యువేషన్ కి తగ్గట్టు మాట్లాడండి రా. మన ఇంట్లో ఒక ఏలియన్ ఉందిరా. మీరేమో చిన్న పిల్లలు కొట్లాడుతున్నట్టు కొట్లాడుతున్నారు. ప్లీజ్ రా, ఒక్కడైనా సీరియస్ గా ఉండండి రా. ఏంటి, మన ఇంట్లో ఏలియనా? అది ఎక్కడుంది? అరే ఇందాక వచ్చేటప్పుడు నువ్వే కదరా దాంతో ఆడుకుంటున్నావు. మీరు చెప్తుంది నాతో ఆడుకుంది దాని గురించేనా? అవునరా చాపు, అది పెద్ద ఏలియన్ రా. నువ్వు దాంతో ఎలా ఆడుకుంటున్నావు నాకేం అర్థం కావట్లేదు. మామయ్య, అది చాలా మంచిది, మనల్ని ఏమీ చెయ్యదు. రే చాపు, అసలు ఏం చెప్తున్నావురా నువ్వు? ఆ ఏలియన్ నీతో మాట్లాడిందా? నేను మీతో కూడా మాట్లాడతాను. నేను చాలా మంచివాడిని. ఓరి బాబు మామయ్య, ఈడు మళ్ళీ వచ్చేసినట్టున్నాడు. ఎక్కడా కనపడట్లేదు ఏంటి? అరే సించాను, ఇంకా నీకు నచ్చిన ఐస్ క్రీమ్ నువ్వు తినలేవేమోరా. ఇదే మనకి లాస్ట్ డే అనుకుంటా. అలా అనకరా డోరేమాను, నాకు అసలే భయం వేస్తుంది. వీళ్ళిద్దరేంటి ఇంతలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఏలియన్ బాబాయ్, నువ్వు కొంచెం బయటికి రా. వీళ్ళకి నువ్వు కనిపించట్లేదంట, చాలా భయపడుతున్నారు. అయ్యో నన్ను క్షమించండి, నాదే తప్పు. మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు నేను మీకు కనబడుతున్నానా? ఓరి నాయనో, నేను చూస్తుంది నిజమేనా? ఏంట్రా ఇది? నిజంగానే ఏలియన్ వచ్చేసిందిరా మన ఇంటికి. చించాను. ఎరా డోరేమాను, నాకు జరిగిందే నీకు జరుగుతుందా? అవునరా సించాను, నా కాళ్ళు కూడా బిగిసిపోయాయి. భయంతో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను రా. ఓరి బాబోయ్, వీళ్ళని బాగు చేయలేం. ఒరే, వీడేం చేయడరా బాబు, వీడు ఫ్రెండ్లీ ఏలియన్. అవును చించాన్, డోరేమాన్ అండ్ ఫ్యూరీ, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. నేను చాలా మంచివాడిని. అమ్మో, నీకు మా పేర్లు కూడా తెలుసా? నాకింకా చాలా తెలుసు. నాకు మీ ప్రపంచం మొత్తం
మొత్తం తెలుసు. నా బుర్ర చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. మామయ్య నాకు ఇప్పుడే గుర్తొస్తుంది, ఈ ఏలియన్ గురించి నేనేదో పుస్తకంలో చదివాను. ఇవి చాలా ఫ్రెండ్లీ ఏలియన్స్, మనల్ని ఏమీ చేయవు. అంతేకాదు మామయ్య, వీటిని ప్రొటెక్టర్స్ ఆఫ్ ఎర్త్ అని కూడా అంటారు. అంటే ప్రొటెక్టర్స్ ఆఫ్ ఎర్త్, అంటే మన ఎర్త్ ని ప్రొటెక్ట్ చేయడానికి మీరున్నారా? అవును, మీరు విన్నది నిజమే. మేము ప్రొటెక్టర్స్ ఆఫ్ అర్త్. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పాలా? మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇంకా 2 రోజుల్లో మీ మీద అటాక్ చేయడానికి వేరే ఒక గ్రహం వాళ్ళు ముందుగానే ప్లాన్ చేశారు. వాళ్ళందరి నుంచి మిమ్మల్ని రక్షించడానికి మా గ్రహం నుంచి మా వాళ్ళందరూ నన్ను పంపించారు. కానీ ఆ వార్ లో నా స్పేస్ షిప్ చాలా దెబ్బతిన్నది. అందుకే నేను వచ్చి మీ గ్రహంలో పడిపోయాను. మీ ప్రజలెవ్వరికీ కనపడకుండా ఉండడానికి ట్రాన్స్పరెంట్ గా మారాను. కాకపోతే మీ చాప్ చాలా తెలివైన వాడు నన్ను కనిపెట్టేశాడు. ఓరి బాబోయ్, ఈ చాకోడు ఇంత తెలివైనోడా? మనకి కనపడనివి వాడికి కనపడతాయా? వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడిప్పుడే నాకు అంతా అర్థమవుతుంది. అంటే నువ్వు మా ప్రపంచాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చావు. వేరే ఏలియన్స్ మధ్యలో నిన్ను అటాక్ చేయడం వల్ల నీ స్పేస్ షిప్ పాడయి నువ్వు ఇక్కడికి వచ్చి పడ్డావని చెప్తున్నావు, అంతేనా? అవును ఫ్యూరీ, అది నిజమే. అంటే ఇప్పుడు ఈ ఎర్త్ కి వేరే ఏలియన్స్ వల్ల ఏదైనా ప్రమాదం ఉందా? అంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? వాళ్ళ గ్రహంలో రీసోర్సెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు సర్వైవ్ చేయాలంటే వాళ్ళు మీ గ్రహాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. అందుకే నేను ఈ గ్రహానికి రావాల్సి వచ్చింది. వాళ్ళని ఇక్కడికి రానివ్వకుండా ఆపే క్రమంలో నా స్పేస్ షిప్ డ్యామేజ్ అయ్యి ఎర్త్ మీదకి పడిపోయాను. ఓరి బాబోయ్, ఏంట్రా నాయనా, మొత్తం అందరికి మన ప్రపంచం మీదే కన్ను పడింది. ఇప్పుడు అసలు ఏం చెయ్యాలి? ఈ ప్రపంచాన్ని కాపాడుకోవాలంటే మేమేం చేయగలుగుతాం? నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయాలన్నా చేస్తాను. చెప్పు ఏలియన్, చెప్పు. నా పేరు ఏలియన్ కాదు ఫ్యూరీ, నా పేరు జాదు. ఏంటి, నీ పేరు జాదునా? చాలా బాగుంది. సరే గాని అసలు ఇప్పుడు నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను అది చెప్పు. ఏంటి జాతు, నువ్వు ఇంత గొప్పడివా? అరే సించాన్, అది జాతు కాదు, జాదు. పేరు సరిగ్గా పలుకు, బూతులా పలుకుతున్నావు. నిన్ను మా గ్రహానికి తీసుకెళ్లిపోతాయేమనుకుంటున్నావు? అది స్పెల్లింగ్ మిస్టేక్, నన్ను క్షమించు. జాదు, మా మామయ్య చెప్పింది నిజమే. ఈ ప్రపంచాన్ని కాపాడడానికి నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేం చేస్తాం. నేను కూడా చేస్తా. అరే, ఇందాక పోలీస్ అంకుల్ ఉన్నాడు కదరా, అతను కాల్ చేస్తున్నాడు. అసలు ఏం జరిగిందో ఏంటో. హలో అంకుల్, చెప్పండి, ఏమైనా అప్డేట్ ఉందా? ఫ్యూరీ, ఇక్కడ ఒక ఘోరం జరిగింది. నేను ఈ కాల్ తర్వాత బతుకుంటానో లేదో తెలీదు. నీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని కాల్ చేశాను. సార్ ఏమైంది సార్ అలా మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగింది చెప్పండి. ఇందాక నువ్వు చూసావు కదా, అలాంటి స్పేస్ షిప్ ఇంకో ప్రదేశంలో పడింది. కాకపోతే ఇక్కడ చాలా మంది ఏలియన్స్ ఉన్నారు. మీరు హెల్ప్ చేయాలనుకుంటే త్వరగా రండి. ఫ్యూరీ, అయ్యో, ఏం జరిగింది? ఓరి నాయనో, ఏదో పెద్ద ప్రమాదం జరుగుతుంది. జాదు, ఇప్పుడు ఏం చేద్దాం? అవును చాతు, ఇప్పుడేం చేద్దాం? ఓరే బాబోయ్, ఇందాక జాతు అన్నాడు, ఇప్పుడు చాతు అంటున్నాడు. ఇంకా వదిలేస్తే ఇంకేమంటాడో ఏంటో. అరే సించాన్, నువ్వు అసలు నా పేరే పలక్రా ప్లీజ్. అదంతా పక్కని పెట్టండి. ఇప్పుడు మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. నా సెన్సెస్ కి తెలుస్తుంది ఆ ఏలియన్ షిప్ ఎక్కడుందో నాకు అర్థమైంది. త్వరగా అక్కడికి వెళ్దాం, పదండి, నాతో రండి. వస్తున్నాం జాదు, పదండి రాశించాను, వెళ్ళొద్దాం. రండి త్వరగా రండి. చాతు దా, నువ్వు కూడా ఎక్కువ కారు, ముందరెక్కు. ప్లీజ్ రా సించాన్, నువ్వెప్పుడు నన్ను ఇంకా పేరు పెట్టి పిలవకు. నన్ను నువ్వు ఏలియన్ అని పిలువు, సరిపోతుంది. సరే చాతు, నేను ఇంకెప్పుడు అలా పిల్లను. అరే ఫ్యూరీ, వీడితో ఎలా పడుతున్నావురా బాబు? అవన్నీ మా కామనే జాదు. సరే కాని మామయ్య, నువ్వు త్వరగా వెళ్ళు, అసలు ఏం జరుగుతుందో ఏమో. వెళ్తున్నారా? మామయ్య ఏంటి మామయ్య ఇంత సడన్ గా వర్షం పడుతుంది? అదే రాశించాను, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా వెదర్ అంతా బాగానే ఉంది కదా, సడన్ గా ఇలా వర్షం పడుతుందేంటి? జాదు, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? అసలు ఎక్కడికి వెళ్తున్నాం? చాతు త్వరగా చెప్పు చాతు. అరే చించాన్ గా, నువ్వు మూసుకోకపోతే నిన్ను ఇక్కడే దించేస్తా చెప్తున్నాను. ఫ్యూరీ, అలానే వెళ్తూ ఉండు. అదిగో ముందే ఉంది, కనబడుతుంది చూడు. మామయ్య నీ ఎదురుగా చూడు, స్పేస్ షిప్ అదిగో అక్కడుంది. వామ్మో, ఎంత పెద్దదిగా ఉంది.
అవునరా డోరేమాన్. ఓరి నాయనో, ఏంట్రా అది అంతుంది? జాదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు. యూరి, ఇది చాలా ప్రమాదకరమైన ప్లేస్. ఇప్పుడు దాంట్లో ఎన్ని ఏలియన్స్ ఉన్నాయో కూడా తెలీదు. ఒకసారి దాని దగ్గరికి వెళ్లి చూద్దాం. సరే జాదు, పద వెళ్ళి చూద్దాం. రండ్రా సించాన్, డోరేమాన్, తొందరగా రండి. పద మామయ్య పద. అలాగే మామయ్య. మామయ్య నాకు చాలా భయం వేస్తుంది మామయ్య. మామయ్య నాకు భయమే కాదు, ఈ వర్షానికి జలుబు కూడా చేసేలా ఉంది. అప్పుడు నీ ఐస్ క్రీమ్ కూడా నేనే తినేస్తారా డోరేమాన్, నువ్వేం బాధపడకు. అరే సించాన్, డోరేమాన్, మీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఇలా కొట్లాడొద్దని? రే, అక్కడ ఎవరో పోలీస్ అతను ఉన్నాడు. ఒకసారి వెళ్ళి ఏమైందో కనుక్కుందాం. సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. మా పోలీస్ వాళ్ళందరూ ఆ షిప్ లోపలికి వెళ్లారు. ఇప్పటిదాకా ఒక్కరు కూడా బయటికి రాలేదు. నాకు చాలా భయం వేస్తుంది. జాదు నువ్వు ట్రాన్స్పరెంట్ అయిపో. ఆ పోలీస్ అతను నిన్ను చూశాడంటే నిన్ను కూడా ఏలియన్స్ వాళ్ళే అనుకుని నిన్ను చంపేయడానికి ట్రై చేస్తాడు. త్వరగా. నువ్వు చెప్తుంది కూడా నిజమే డోరేమాన్. నేను ట్రాన్స్పరెంట్ అయిపోతాను. అదే మనకి కూడా మంచిది. ఇప్పుడు అంతా ఓకే అనుకుంటున్నాను. ఇప్పుడు ఓకే జాదు, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావట్లేదు. అయినా ఎవరు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఈ పొట్టోళ్ళిద్దరు ఎవరు? సార్, మీరు మేబీ నన్ను ఎప్పుడు చూసుండకపోవచ్చు. నా పేరు ఫ్యూరీ. మీలో ఒక ఆఫీసర్ నాకు తెలుసు. అతను కాల్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి ఫ్యూరీ అంటే నువ్వేనా? ఓకే నాకు అర్థమైంది. సిటీలో సమస్యలు వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి నువ్వు చాలా బాగా ఉపయోగపడతావని విన్నాను. కానీ ఇది నీ వల్ల కూడా కాని పని అనుకుంటా. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్, మీరంతా అలా భయపడకండి. అసలు ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి నాకు వివరంగా చెప్పండి. ఈ స్పేస్ షిప్ ఇక్కడ పడ్డట్టు మాకు ఒక సమాచారం వచ్చింది. అంతే, మేము వెంటనే ఇక్కడికి వచ్చాం. మా క్రూని తీసుకుని మొత్తం అందరూ లోపలికి వెళ్ళారు. నేను ఒక్కడనే ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాను. కానీ ఒక్కరు కూడా తిరిగి బయటకి రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. ఓరి నాయనో, అందరూ లోపలికి వెళ్ళిపోయారా? వింటున్నారా? అందరూ వింటున్నారని అనుకుంటున్నాను. సరే సార్, మాకు ఒక 2 minutes టైం ఇవ్వండి. నేను ఇప్పుడే ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించి వస్తాను. అరే షిన్చాన్, డోరేమాన్, ఒకసారి ఇక్కడికి రండి. జాదు, నీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుస్తుంది. జాదు, మాట్లాడు. మనం దూరంగా వచ్చాం కాబట్టి ఎటువంటి సమస్య ఉండదు. యూరి, ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషన్. నాకు అర్థమవుతుంది. లోపల చాలా మంది ఏలియన్స్ ఉండి ఉండొచ్చు. మేబీ మీరందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉండడం మీకంతగా మంచిది కాదు. నా మాట వినండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మామయ్య, ఏదో సౌండ్ వచ్చింది. చాలా గట్టిగా వచ్చింది. మామయ్య, ఆ సౌండ్ ఆ స్పేస్ షిప్ నుంచే వచ్చినట్టుంది. ఓరి నాయనో, ఏం జరుగుతుంది? వాళ్ళెవరు? నేను పారిపోతాను ఇక్కడి నుంచి. అమ్మో, మీరు కూడా పారిపోండి. ఇక్కడెక్కడ చుట్టుపక్కల ఉండకండి. ఈ రోజు మన పని అయిపోయింది. కాదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ పోలీస్ అతనేంటి అలా పరిగెట్టాడు? అసలు ఆ శబ్దం ఏంటి? ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. అసలు ఈ సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఓరి నాయనో, అక్కడ ఏలియన్స్ ఉన్నారు. మన వైపే వస్తున్నారు. పదండి పారిపోదాం. మామయ్య, ఏంటి మామయ్య తిప్పి ఏలియన్స్ దగ్గరికి తీసుకొచ్చావు? లగెత్తు త్వరగా లగెత్తు. మన దగ్గరికి వచ్చేసిలా ఉన్నాయి మామయ్య. పద. మామయ్య, ఇక్కడే మన వెహికల్ ఉండే కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అదేరా, నాకు కూడా అర్థం కావట్లేదు. ఆ ఏలియన్స్ ఏమో మనల్ని తరుముకుంటూ వస్తున్నాయి. జాదు, ఏం చేయాలి? తొందరగా చెప్పు. యూరి, ఇక్కడి నుంచి ఇదంతా నాకు వదిలేసే, నేను చూసుకుంటాను. ఏంటి జాదు అలా మాట్లాడుతున్నావు? అసలు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? నా పవర్స్ గురించి మీ ఎవ్వరికి తెలియదు కదా. ఇప్పుడు మీరందరూ నా పవర్స్ చూస్తారు. జై జాదు, ఓం భీమ్ హుష్. అయ్య బాబోయ్, ఏంటి జాదు అలా వచ్చావు నా మీదికి? అసలు ఇక్కడ ఏం జరిగింది? మీరందరూ కొంచెం పక్కకి తప్పుకుంటే మంచిది. నేను వెళ్తున్నాను. మీరెవ్వరూ నా వెనక్కి రావద్దు. మీకే మంచిది కాదు. అర్థమవుతుందని అనుకుంటున్నాను. మామయ్య, ఒక సెకండ్ ముందు ఇక్కడ ఏం జరిగింది? మన చాతు చాలా వేగంగా వెళ్ళి వేగంగా వచ్చేసాడు. ఒక పవర్ లా మారిపోయాడు. ఏమో రచించా, నాకు కూడా ఒక్క సెకండ్ ఏమీ అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది? మన జాదు మాట్లాడే విధానం కూడా మారి
మారింది. ఆ నడిచే నడక అన్ని మారిపోయాయి. అసలు ఏమైందంటావు? ఫ్యూరీ మామయ్య, నాకు ఒకటి అర్థమయ్యింది. ఈ ఏలియన్స్ కి మనకు తెలియని చాలా పవర్స్ ఉంటాయి. అవి యాక్టివేట్ చేయడానికి కొన్ని కోడ్ వర్డ్స్ కూడా వాడతారు. ఇప్పుడే జాదును చూసావు కదా, అతను ఏవో కోడ్స్ చెప్పగానే వెంటనే పవర్స్ వచ్చేసాయి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మన ముగ్గురం ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా ఉండకూడదు. ఇక్కడ పెద్ద విధ్వంసం జరుగుతుంది. పదండి, మనం వేరే చోటికి వెళ్ళిపోదాం. అవును డోరేమాన్, నాకు కూడా అదే అనిపిస్తుంది. పదండి, తొందరగా వెళ్ళిపోదాం. కొంచెం దూరంగా ఉందాం, పదండి. మాయా తొందరగా వెళ్ళిపోతున్నావు ఏంటి? నేను కూడా వస్తున్నా. నాకు ఎవరున్నా నా కళ్ళ ముందుకు రండి. రండ్రా, మీకు ఈ రోజు నా చేతుల్లో ఉంది. ఎవ్వరు నా నుంచి తప్పించుకోలేరు. అయిపోయారు. నీ గుండె పీకి నా చేతిలో పెట్టుకుంటా. ఇంకా ఎంతమంది ఉన్నారండి? అన్ని ఎవ్వరు ఆపలేరు. మీ అందరికీ ఒక హెచ్చరిక. ఎంతమంది ఈ భూమిని నాశనం చేయడానికి వచ్చినా అందరూ ఒకేసారి బయటకి రండి. రండి రండి, ఎంతమంది వచ్చినా పర్వాలేదు. అందరికీ చుక్కలు చూపిస్తాను. ఎవ్వరు నా నుంచి తప్పించుకోలేరు. ఎక్కడ ఇంకా ఎక్కడున్నారు? ఎంతమంది వచ్చినా నా నుంచి తప్పించుకోలేరు. ఇంకా ఎవరున్నా బయటకి రండి. ఈ చావుని మీరే కొని తెచ్చుకున్నారు. రండిరా, మొత్తం అందరూ బయటికి రండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పారిపోకండి. ఈ పని నా చేతుల్లో అయిపోయింది. ఎక్కడికి పారిపోతున్నావు? నాకు తెలిసి మీలోని ఒక్కడివే మిగిలినట్టున్నావు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు ఈ చుట్టుపక్కల ఎక్కడా కనబడొద్దు. వెళ్ళు. అరే ఏంట్రా, సడన్ గా వెదర్ మొత్తం చాలా మారిపోయింది. నాకేమీ అర్థం కావట్లేదు. మామయ్య, నాకు తెలిసి మన చాతు పని పూర్తి చేసినట్టున్నాడు. అవును మామయ్య, దీనికి అర్థం అదే. ఆ ఏలియన్స్ వెళ్ళిపోయి ఉంటాయి. నాకు తెలిసి జాదు కూడా కొద్దిసేపట్లో మన దగ్గరికి వచ్చేస్తాడు. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. సరే, కొంచెం సేపు ఇక్కడే వెయిట్ చేసి చూద్దాం. లా 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 లా. లా 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 లా. అబ్బో, పడిపోయేలా ఉన్నానే. జాదు, వచ్చేసావా? ఏమైంది జాదు? అంతా ఓకేనా? ఏంటి మామయ్య, వీడు ఇంత విధ్వంసం చేసి లాలా లాలా అని చెప్పి పాట పాడుకుంటూ వస్తున్నాడు. జాదు, నువ్వు పని మొత్తం పూర్తి చేసావు కదా, నాకు అర్థమైంది. అవును, మొత్తం అయిపోయింది. ఇంకెప్పటికీ ఆ ఏలియన్స్ మన ఎర్త్ జోలికి రారు. జాదు, నువ్వు చేసే ఈ సహాయానికి మేము నీకెప్పుడు కృతజ్ఞతతో ఉంటాం. నువ్వు చెప్పు, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేమెప్పుడు నీ ముందుంటాం. ఫ్యూరీ, మిమ్మల్ని కలిసినప్పుడే నాకు అర్థమైంది మీరు చాలా మంచి వాళ్ళు అని. నాకు సహాయం అవసరం లేదు. మీ ఫ్రెండ్షిప్ నాతో ఉంటే సరిపోతుంది. తప్పకుండా జాదు, నేను, షిన్చాన్ అండ్ డోరేమాన్ ఎప్పుడు ఎల్లప్పుడూ నీకు ఫ్రెండ్సే. అవును చాతు, మేము నీ ఫ్రెండ్సే. కావాలంటే నా ఐస్ క్రీమ్ కూడా నీకు ఇచ్చేస్తాను. అబ్బో, నేను వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పాడు. లాస్ట్ కి నా ఐస్ క్రీమ్ లో దొబ్బి తింటాడు. అరే డోరేమోన్, సైలెంట్ గా ఉండు, అవన్నీ చెప్పకు. చించాన్, నీ ఐస్ క్రీమ్ ఇవ్వకపోయినా పర్లేదు. నన్ను పేరు పెట్టి మాత్రం పిలవకు ప్లీజ్. నువ్వేం తిడుతున్నావో ఏమీ అర్థం కావట్లేదు. ఇదైతే ఏముంది జాతు, నీ ఐస్ క్రీమ్ కూడా నేనే తినేస్తాలే. అరే షిన్చాన్ గా, నీకెప్పుడు ఐస్ క్రీమ్ గోలే. ఆపరా బాబు ఇప్పుడైనా. ఏంటి, నా బ్రెయిన్ కి ఏవో సిగ్నల్స్ వస్తున్నాయి. అరే, మా వాళ్ళు మొత్తం నన్ను తీసుకెళ్ళడానికి వచ్చేసారు. యూరి, మా వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. మీ భూమి మీద ఇక్కడే ఎక్కడో ఉన్నారు. నాకు సిగ్నల్స్ తెలుస్తున్నాయి. మనం అర్జెంట్ గా వెళ్ళాలి. పదండి, చాలా చాలా వేగంగా వెళ్ళాలి. రండి రండి. వస్తున్నాం జాదు, అదండి రా, వెళ్దాం. మామయ్య, ఈ చాతుగడి వల్ల మన వెహికల్ పోయింది. మన ఎడారిలో నడిపిస్తున్నాడు మామయ్య. నాకు చాలా ఆవేశంగా ఉంది మామయ్య. వచ్చేసాం, మనం వచ్చేసాం.
మా ఫ్యామిలీ నీకు పరిచయం చేయమంటావా షించాన్? అరే వద్దురా బాబు వద్దు, నీతోనే పడలేకపోతున్నా. మళ్ళీ ఇంకో చాతుగాడంటే మా వల్ల అవదు. అసలు ఎక్కడికి తీసుకొచ్చావు జాదు? ఈ ఎడారిలో మొత్తం మమ్మల్ని తిప్పి పిప్పి పిప్పి చేస్తున్నావు. నాకు తెలిసి మీకు ఓపిక లేక మీరు కిందే చూస్తున్నట్టున్నారు. ఒక్కసారి మీ తల అలా పైకెత్తి చూడండి. నాతో రండి, మీకు ఒక వింత చూపిస్తాను. తొందరగా రండి, ఈ కొండపైకి ఎక్కండి. ఏం చూపిస్తాడబ్బా ఈ చాతుగాడు? ఓరి బాబోయ్, ఏంట్రా ఇది? మామయ్య దీన్ని చూసావా? అదే చూస్తున్నాను రసించాన్. ఓరి నాయను, అసలు మన ప్రపంచానికి ఏమైందిరా బాబు? నాకు ఎక్కడానికి రావట్లేదు, నాకేం కనబడట్లేదు. ఏముంది అక్కడ? నేను కూడా చూడాలి. అరే డోరేమోన్కే, ఆ రాయి పక్కకి వెళ్ళరా, నీకే కనిపిస్తది. రాయి ఎక్కాల్సిన అవసరం లేదు. అవునా? అసలు ఏముంది అక్కడ? ఓరి బాబోయ్, ఏంట్రా ఇన్ని స్పేస్ షిప్లు ఉన్నాయి? అరే చాతు, వీళ్ళు నిజంగానే మీ వాళ్ళేనా? జాదు, వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ నీ వాళ్ళైతే మనల్ని ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఏం కంగారు పడకు ఫ్యూరీ, నా స్పేస్ షిప్ ఇక్కడ కూలిపోయింది కదా, నాకేమైనా అయ్యిందేమో అని భయపడి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చెయ్యరు. అవును మామయ్య, వాళ్ళు మనల్ని ఏమీ చెయ్యరు. ఒకవేళ ఏమైనా చెయ్యాలనుకుంటే ఈ వాటికే మొత్తం నాశనం చేసేవాళ్ళు. డోరేమాన్ కరెక్ట్ గానే చెప్పాడు. వాళ్ళు ఏమైనా చెయ్యాలనుకుంటే ఇప్పటికే ప్రపంచం నాశనం అయిపోయేది. సరే, ఇక నేను వెళ్ళే సమయం వచ్చినట్టుంది. ఏంటి చాతు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావా? మరి నీ ఐస్ క్రీమ్ కూడా నేనే తినేద్దాం అనుకున్నాను కదా, అంటే అది పోయినట్టేనా? అరే చించానుగా, నా ఐస్ క్రీమ్ తింటున్నావు, అది సరిపోలేదా? ఇప్పుడు జాదు ఐస్ క్రీమ్ కూడా కావాలా నీకు? రే, జాదు వెళ్ళిపోతా అంటున్నాడు రా. ఇంత సీరియస్ విషయంలో కూడా మీరిద్దరు ఐస్ క్రీమ్ల కోసం కొట్లాడుతున్నారు. ఎలా రా మీతో నేను పడేది? ఫ్యూరీ, వీళ్ళిద్దరిని నువ్వు ఎప్పటికీ వదులుకోకు. వీళ్ళిద్దరూ ఇలా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతాను, మీ ముగ్గురిని, స్పెషల్ గా ఈ చించాన్ని కూడా. చాతు, నన్ను ఏడిపించేస్తున్నావు చాతు. అయినా పర్లేదు, నీ ఐస్ క్రీమ్ మాత్రం నాదే. ఒకవేళ నేను తిరిగి రావాల్సిన సమయం వస్తే మా గ్రహం నుంచి నీకు చాలా ఐస్ క్రీమ్లు తీసుకొస్తాను. ఇక బాయ్ బాయ్, అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ ఎవరిని మేమేమి చెయ్యము, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేమిక ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. పదండి స్నేహితులారా, మనం వెళ్ళిపోదాం. చాతు బాయ్, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ జాదు, బాయ్. బాయ్ జాదు. సరే, ఈ ఎండకు మాడిపోయేలా ఉన్నాం, ఇంకా వెళ్దాం పదండి. మనం మన ఇంటికెళ్ళి చల్లగా ఐస్ క్రీమ్ తిందాం. మామయ్య ఎంత మంచివాడు, నా కోసం ఐస్ క్రీమ్ పెడుతున్నాడు. వావ్. మీ అందరూ కూడా ఐస్ క్రీమ్ తినండి, చల్లగా ఉంటుంది. అంతేకాదు, ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాలాగే మీకు కూడా ఐస్ క్రీమ్ అంటే ఇష్టమైతే కామెంట్ లో ఐస్ క్రీమ్ అని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.